ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ప్రస్తుతం మన ముందు 139, 140 బూత్కి సంబంధించిన పోలింగ్ స్టేషన్లో మనం ఉన్నాం. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరెవరికి ఏ గుర్తు కేటాయించారో అట్లాగే నేమ్స్తో సహా మనం ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. 58 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి 58 మందికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అట్లాగే వాళ్ళ సింబల్స్ ఏమేం సింబల్స్ అనేటివి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ మనకు కనిపిస్తున్న ప్రయారిటీ వైజ్గా అయితే ఇక్కడ దీపక్ రెడ్డి, నవీన్ యాదవ్, తర్వాత మాగంటి సునీత, ఇవి 3 మెయిన్ పార్టీస్ లాగా కూడా అనుకోవచ్చు. సో ఈ 3 మెయిన్ పార్టీస్ 1, 2, 3, ఆ తర్వాత మిగతా సీరియల్ నంబర్స్ అందరినీ కూడా మనం ఈ డిస్ప్లేలో అయితే చూడొచ్చు. ఇక్కడ చూడండి, సీసీ కెమెరా కంప్లీట్లీ సీసీ కెమెరా నిఘాలో పూర్తి స్థాయిలో ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే నడుస్తోంది. అట్లాగే పోలీస్ అఫీషియల్స్ని కూడా మనం కంప్లీట్లీ చూడొచ్చు. ఎక్కడ కూడా ఎట్లాంటి సంఘటన జరగకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు మధ్యలో ఈ ఓటింగ్ అయితే నడుస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమేం చెప్తోంది అనేది ఒకటి డిస్ప్లేలో చూడొచ్చు. చేయవలసినవి, చేయకూడనిది ఏంటి అనేది కూడా ఓటర్స్కి ఈ పూర్తిగా ఈ పాంప్లెంట్ రూపంలో ఇచ్చే ప్రయత్నం కూడా ఒకటి జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఏంటి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ని కూడా మనకు కంప్లీట్లీ ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్. అట్లాగే ఎలక్ట్రిసిటీ ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే కూడా ఆ నెంబర్స్ని కూడా పూర్తిగా డిస్ప్లేలో పారదర్శకంగా ఇక్కడ మనకు బయట అయితే కనిపిస్తోంది. సో బయట మనం ఏజెంట్స్తోని మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓటింగ్ నమోదైంది, చాలా పెద్ద ఎత్తున వచ్చి ఓటేసి వెళ్ళారు అన్నటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇక్కడ 130 and 149కి సంబంధించిన బూత్ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అవుతోంది మధ్యాహ్నం పూట. చాలామంది లేడీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మార్నింగ్ అవర్స్ ఏమో ఎవరైతే డ్యూటీకి వెళ్తారో వాళ్ళు, అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటేసి వెళ్ళారు. ఇప్పుడు సాయంత్రం తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ కూడా కేవలం 20% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. అంటే చాలా చాలా తక్కువ. నిజం చెప్పాలంటే ఇంత క్యాంపెయిన్ నడిచింది, రండి బయటకు వచ్చి ఓటేయండి అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఓటింగ్ వేయడానికి కూడా బయటకు రానటువంటి సిచ్యువేషన్ ఇక్కడైతే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు 45% లాస్ట్ టైం ఓటింగ్, ఇప్పుడు దాన్నైనా క్రాస్ చేస్తుందా లేదా అనేది ఒకటి, లేదు ఖచ్చితంగా క్రాస్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇంకా కూడా చాలామంది ఎవరైతే పనులు ముగించుకొని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చి ఓట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు లంచ్ అవర్కి దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం ఒక 1 అవర్ అట్లా కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ఓటర్స్ చాలామందే వచ్చి ఓట్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, మొబైల్ మా చేతిలో ప్రస్తుతం మొబైల్ లేదు, ఎందుకంటే మొబైల్ని కంపల్సరీ మొబైల్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత కానీ మనం ఇక్కడి వరకు ఎలో చేయలేదు. సో ఏదైనా సరే స్ట్రిక్ట్గా ఇక్కడ పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో 139, 140 బూత్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇది. 20 నుంచి 25% మాత్రమే, హాఫ్ ఆఫ్ ది డే అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కేవలం 25% ఓటింగ్ మాత్రమే నమోదైంది. 45% అయినా క్రాస్ అవుతుందా లేదా అనేది ఒక చర్చ. చాలా మందకొడిగా, చాలా స్లోగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కొన్ని బూత్ల దగ్గర చాలామంది లేడీస్ కనిపిస్తున్నారు. అంటే పిల్లలు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళందరినీ పంపించిన తర్వాత వాళ్ళ ఇళ్లల్లో పని చేసుకున్న తర్వాత వచ్చి ఓటు వేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఇది ఇంకొక 1-2 hours ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు, అట్లాగే బయట బిజినెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 6 గంటల వరకు కూడా ఓటింగ్ వేసే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ 45% క్రాస్ అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. మరి ఎక్స్పెక్టేషన్ వరకు రీచ్ అవుతారా లేదా ఓటర్స్ అనేది చూడాల్సిందే. కానీ పార్టీస్ ఏవైతే ఇప్పుడు
అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే మాకే అడ్వాంటేజ్ అవుతుందని అన్ని పార్టీస్ భావిస్తున్నాయి. కాబట్టి మరి చూడాలి నిజంగానే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేకపోతే అక్కడే 45% దగ్గర ఆగుతుందా అనేది చూడాల్సిందే. కానీ చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా పెద్దగా మేజర్ ఇష్యూస్ లేకుండానైతే ఓటింగ్ జరుగుతోంది అని చెప్పొచ్చు. బికాస్ ఒక బోరబండ దగ్గర కొద్దిగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కొద్దిసేపు అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అక్కడ పాంప్లెంట్స్ పంచుతున్నారని లేకపోతే డబ్బులు పంచుతున్నారని కంప్లైంట్ రావడం, వెంటనే అఫీషియల్స్ వచ్చి రెక్టిఫై చేయడం, ఇదంతా కూడా జరిగింది. 1-2 ప్లేసెస్ చెదురుమదురు ఘటనలు మినహా మిగతా చోట్లయితే పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. చాలా సాఫీగా సరళంగా ఇప్పుడైతే ఓటింగ్ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది జూబ్లీ హిల్స్లో.